మేమందరం మీ సన్నిధిలో చేరి మీ జీవము గల మాటలను విని నేర్చుకున్నట్టుకు మమ్మల్ని అందరినీ ఒక్క స్థలంలోనికి తీసుకొని వచ్చినందుకే స్తోత్రములు తండ్రి. నేటి వాక్య ధ్యానం ద్వారా మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, వివరించున్న నాకును వినుచున్న మీ బిడ్డలకును సహాయం చేయమని ప్రాధేయపడుచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిర్గమకాండము మొదటి భాగమైన మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మనము నిన్నటి వరకు జరిగిన వాక్య ధ్యానంలో భాగంగా పూర్తి చేసుకోగలిగాం. దేవుడు ఎన్నో విషయాలతో మనతో మాట్లాడుతూ మొదటి భాగం బానిసత్వం అయితే, రెండవ భాగం రక్షణ లేదా విమోచన, ఇక మూడవది దేవుని ప్రజలు దేవుని కొరకై ప్రతిష్ఠింపబడుట. ఈ 3 భాగాలుగా విభజించుకున్న వాటిలో మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఉన్న ఈ భాగాన్ని బానిసత్వం అనుకున్నాం. ఈరోజు మనం 7వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ భాగంలో దేవుడు మనల్ని ఎంత దూరం ప్రయాణం చేయిస్తాడో చూసి మనం నేర్చుకుందాం. మొదటి వచనం నుండి చూద్దాం. 7వ అధ్యాయం మొదటి వచనం నుండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయవలనని నీ అన్నయ్యన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. ఈ మాటల్లో మొదటి వచనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. దేవుడు ఫరోకు మోషే గారిని దేవుడుగా నియమించాడట. అంటే ఈ దేశంలో ఏదో ఒక ఆచారం ఉందేమో. ఆనాటి కాలంలో ప్రజాస్వామ్యం కాదుగా, రాజరికం. ఒక దేశానికి ఒక రాజు పరిపాలిస్తున్నాడంటే, నేను ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాను అనంటే నాలో ఏదో ప్రత్యేకత ఉంది. ఈ ప్రజలందరూ నా చెప్పు చేతుల్లో ఉండాలి, నా పరిపాలనలో ఉన్నారు.
నా అధికారంలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు కూడా ఒకప్పుడు ప్రవక్త అయిన సమూయేలు గారి దగ్గరికి వచ్చి, సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలని కోరారు. ఎక్కడుందా మాట? సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది, చూద్దాం. అది 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 8 5వ వచనంలో, చిత్తగించుము అనే ఇశ్రాయేలీయుల పెద్దలు మాట్లాడుతూ, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమము అని ఆ వచనంలో కనబడుతోంది. అంటే వీరి ఆశ దేవుడు మమ్మను పరిపాలించక మనిషి మమ్మను పరిపాలించాలి. దేవుని ఆశ్రయించడానికి బదులుగా ఎవరిని ఆశ్రయించడానికి వీళ్ళు ముందుకెళ్తున్నారు? మనిషి యొక్క పరిపాలన కావాలని ఇష్టపడుతున్నారు. మనిషి యొక్క అధికారాన్ని ఇష్టపడుతున్నారు. ఇది మనం అర్థం చేసుకుంటే, రాజు కింద రాజ్యం, సింహాసనం మీద కూర్చున్న రాజుకు ఏ ఆలోచన బలపడుతుంది? రోజు రోజుకి నాలో ఏదో ప్రత్యేకత ఉంది, అందుకే ఈ దేశానికి నేను రాజు అయ్యాను, ప్రజలందరూ నా అధికారం కిందకి వచ్చారు, నా చెప్పు చేతుల్లోకి వచ్చారు, నన్ను మించిన వాడు ఈ దేశంలో ఇంకెవ్వరు లేరు. ఒకప్పుడు నెబుకద్నెజరు కూడా బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత, ఇంత పెద్ద బబులోను పట్టణాన్ని, రాజ్యాన్ని నేను కదా స్థాపించింది అని తన మనసులో అనుకుంటాడు. చూద్దాం ఆ మాట కూడా, దానియేలు గ్రంథం. అంటే రాజులు ఆ కాలంలో ఆలోచించే విధానం గురించి, నాలుగో అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 30వ వచనంలో, నెబుకద్నెజరు అనే ఈ రాజు తన మనసులో ఏ రీతిగా ఆలోచిస్తున్నాడో చెప్తున్నాడు. ఏముంది చూడండి ఇక్కడ, బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను తనను తాను హెచ్చించుకుంటూ మాట్లాడుతున్న మాటలు అవి. రాజు, బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారం, నా ప్రభావ ఘనత, నా ప్రభావ ఘనత, ప్రభావమైన ఘనత అయినా ఎవరికి చెల్లాలి? దేవునికి చెల్లాలి. దేవునికి చెల్లవలసిన ప్రభావ ఘనత మహిమలు మనిషి పొందుకోవడం అది తప్పు. నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. అన్ని నేను నా వలన ఇది అయింది అనే అభిప్రాయంలో రాజులు బ్రతికినట్లు కనబడుతుంది. ఇప్పుడు ఐగుప్తు రాజైన ఫరో, ఇశ్రాయేలీయులను నేను పంపను, నేను మిమ్మల్ని బయటికి పంపించను అని పట్టి బంధించి కూర్చున్నాడంటే, వీరందరి మీద నాకే సంపూర్ణాధికారం ఉంది అనే అభిప్రాయంలో ఉన్నాడు ఈ ఫరో అనే రాజు. ఒక వ్యక్తి చాలా బలంగా తన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు అనంటే గమనించాలి దయచేసి ఈ విషయాన్ని. భూమి మీద ఒక మనిషి తన అధికారాన్ని చాలా బలంగా తాను పరిపాలించే వారి మీద ప్రయోగిస్తున్నాడు అనంటే వెనుకల అతనికి ఏదో ఎవరి సపోర్టో ఎవరి మద్దతో ఉంటేనే అది సాధ్యమవుతుంది.
తనంతట తాను ఒంటరిగా పోరాటం, ఒంటరిగా నిలబడడం అన్నది చాలా అరుదు. నేను ఎలా మాట్లాడినా, ఎలా పరిపాలించినా చెల్లుతుంది ఈ రాజ్యంలో. నా వెనుకలున్న బలం అలాంటిది, నా వెనుకలున్న శక్తి అలాంటిది అనే ధైర్యంతో అడుగు ముందుకేస్తుంటారు. అది మంచి చేయటానికైనా చెడు చేయడానికైనా తమ వెనుకలున్న శక్తిని బట్టి మనుషులు ప్రవర్తిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మోషే గారి మీద ఇశ్రాయేలీయులందరూ సణుగుతారు. ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులో సమాధులు లేవా? మేము అక్కడ చనిపోతాం కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని. ఒకవైపు ఐగుప్తీయులు రథమెక్కి సైన్యం తీసుకొని వస్తున్నారు. ఈ రెండు జనాంగాల మధ్య నలిగిపోతున్న మోషే గారు ఇశ్రాయేలీయులతో అంటున్నారు, మీరు భయపడకండి అని. ఎందుకంత ధైర్యాన్ని మోషే గారు ప్రదర్శించారు అని అంటే, మోషే గారి వెనుకల దేవుడు ఉన్నాడు. నేనున్నాను, వెనుక ముందు నేనున్నాను, నన్ను బట్టి నువ్వు అడుగు ముందుకే అంటున్నాడు. మోషే గారికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అనే మహాశక్తి, సర్వశక్తి గల దేవుడు మోషే గారితో ఉన్నాడు కనుక. సర్వశక్తి గల దేవుడు మోషే గారితో ఉండటం వలన గొప్ప గొప్ప కార్యములు చేయడానికి అడుగు ముందుకేశాడు. దేవుడే లేకపోతే, మోషే గారితో దేవుడే లేకపోతే చేయగలడా? చేయలేడు. ఎలాగైతే మోషే గారి పక్షాన దేవుడుండి నడిపిస్తున్నాడో, ఐగుప్తు రాజైన ఫరో కూడా దేనినో ఆధారం చేసుకొని, నా వెనుకల ఈ శక్తి ఉంది, నా వెనుకల ఈ బలం ఉంది, కాబట్టి నేను ఇశ్రాయేలీయులను పోనిచ్చేది లేదు. చూద్దాం 7వ అధ్యాయం. ఈరోజు ఫరో అనుకుంటున్నాడు నన్ను మించిన వాడు ఎవరు లేరని. అయితే మోషే, నేను నిన్ను నియమించా ఫరోకు దేవునిగా, నీవు పలికేది మీ అన్న వినాలి. మీ అన్న ఫరోతో మాట్లాడతాడు. 3వ వచనంలో, నేను ఫరో హృదయమును కఠినపరిచి. ఈ మాట చదువుతున్నప్పుడంతా మనకు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు కనుక ఫరో హృదయం కఠినమైపోయింది అని పదే పదే మనం అనుకోకుండా, అతని హృదయం మొదటి నుంచే కఠినంగా ఉంది. కారణం, తన వెనుకలున్న శక్తి ఏదో ఉంది. ఆ శక్తిని బట్టి తన హృదయాన్ని కఠినం చేసుకుంటే ఫరోతో పాటు ఐగుప్తీయుల ప్రజల హృదయాలు కూడా కఠినంగా మారాయట. చూద్దాం 3వ వచనం. నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. 7వ అధ్యాయం 5వ వచనంలో ఐగుప్తీయులు ఒక విషయం తెలుసుకోవాలట. ఏమని? నేనే దేవుడు, ఇంకెవరు లేరు అనే మాట. నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకోవాలి. ఒక మాట చూద్దాం. 12వ అధ్యాయంలో, నిర్గమాకాండం 12వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండము 12:12. అందులోని చివరి మాట దేవుడు అంటున్నాడు, ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను. ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను నేను యెహోవా అని అంటున్నాడు దేవుడు అక్కడ. ఐ విల్ జడ్జ్
ఆల్ ది గాడ్స్ అండ్ గాడెసెస్ ఆఫ్ ఈజిప్షియన్స్ అంటున్నాడు. రెండు భిన్నమైన జనాంగాలు, ఒకటి ఇశ్రాయేలీయుల జనాంగం, ఒకటి ఐగుప్తీయుల జనాంగం. ఇశ్రాయేలీయుల బలం, ఆధారం, నిరీక్షణ, శక్తి. ఇశ్రాయేలీయుల ఆధారం ఎవరు? యెహోవా అను మన దేవుడు. మీరు అర్థం చేసుకోవాలి, స్లోగానే చెప్తున్నాను. ఇశ్రాయేలీయుల బలం, ఇశ్రాయేలీయుల ఆధారం ఎవరు? యెహోవా అను మన దేవుడు. ఫరో అతని జనాంగం, ఐగుప్తీయుల బలం, ఐగుప్తీయుల ఆధారం, వారి నిరీక్షణ ఎవరై ఉన్నారు? 12వ అధ్యాయం 12వ వచనంలో చూసాం. ఐగుప్తీయులు దేవతలను ఆశ్రయిస్తున్నారట. ఇశ్రాయేలీయుల ఆధారం యెహోవా అను మన దేవుడైతే, ఐగుప్తీయుల ఆధారం వారు చేసుకున్న బొమ్మలు, వారు చేసుకున్న దేవతలు. వింటున్నారు? మీ దేవుడు ఎవరండి అని ఇశ్రాయేలుని అడిగితే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడే మా దేవుడు అని వీళ్ళు సమాధానం ఇస్తారు. మీ దేవుడు ఎవరండి అని ఐగుప్తీయులను అడిగితే వీళ్ళేం చెప్తారు? మా దగ్గర చాలా దేవతలు ఉన్నారు అని వరుసగా పేర్లన్నీ చెప్పుకుంటూ రావాలి. వీరి ఆధారమేమో యెహోవా అనే దేవుడు, యెహోవా అను మన దేవుడు. ఐగుప్తీయులకేమో వారు ఆశ్రయించుచున్న ఈ దేవతలు, దేవుళ్ళుగా పిలువబడుతున్నవే వారి ఆధారం. ఆ మాటను బట్టి 7వ అధ్యాయము 5వ వచనంలో వినాలి. 7వ అధ్యాయం 5వ వచనంలో, నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనను. ఇది చాలా చిన్న మాటగా మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా ఇది అనిపించకూడదు. ఇది చాలా పెద్ద విషయం. ఇది చాలా చిన్నగా కనపడుతున్న మనకు ఇది నిజంగా చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట ఇది. నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. యెహోవా అనే పదానికి అర్థం ఏం తెలుసుకున్నాం మనం? ఉన్నవాడు అని అర్థం. ఐగుప్తీయులకు ఒక విషయం అర్థం అవ్వాలి, ఇశ్రాయేలీయుల దేవుడే ఉన్నవాడు, మిగిలిన దేవుళ్ళు కారు అనే విషయం అర్థం అవ్వాలట. 7వ అధ్యాయం 5వ వచనంలో నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను అనే ఈ మాటలో అర్థం, వారు నమ్మిన దేవతలు, దేవుళ్ళు వట్టివి, అవి మాయ, అవి వీరిని రక్షించలేవు. ఇన్ని రోజులుగా వీరు ఆశ్రయించుచున్న ఈ దేవతలు, దేవుళ్ళు కారు అని తెలుసుకొని నేనే యెహోవానని ఐగుప్తీయులు కూడా తెలుసుకోవాలట. యెహోవా అంటే ఉన్నవాడు. సజీవంగా ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారా అని ప్రపంచంలో వెతికితే సజీవంగా ఉన్న దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడే, మరొకరు లేరు అని వాళ్ళు గుర్తుపట్టాలట. మనం అనుకుంటాం ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్నో మహత్కార్యాలు, సూచక్రియలు చేసి ఇశ్రాయేలును విడిపించాడు అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రతి సంఘటన ఇశ్రాయేలీయులకు అర్థం అవ్వాలి, ఐగుప్తీయులకు అర్థం అవ్వాలి. యెహోవా అను ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేరు అనే విషయం స్పష్టంగా అర్థం అవ్వాలి. ఆ విషయం స్పష్టంగా అర్థం అవ్వాలంటే రెండు జరగాలి. ఒకటేమో దాసత్వంలో బానిసలుగా ఉన్న ఈ దాసులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత కఠిన బాధలు అనుభవిస్తున్నటువంటి వీరు దేవుని చేత విడిపించబడాలి. అప్పుడు వారికి అర్థమవుతుంది మమ్మును రక్షించడానికి నిజమైన దేవుడు దిగొచ్చాడని. ఇది ఇశ్రాయేలీయులు నేర్చుకునే ఒక అద్భుతమైన పాఠం. అలానే భూమి మీద ఉన్న దేవతలు, దేవుళ్ళ కంటే
ఇంకా వీళ్ళు ఎవరైతే ఈ హెబ్రీల దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అంటున్నారో, వీళ్ళ దేవుడి కంటే మా దేవతలే గొప్పవి, వీరి దేవుడు లేడు, మా దేవుడే గొప్పవారు, మా దేవతలే గొప్పవారు అని అనుకుంటున్న ఐగుప్తీయులకు కూడా అర్థం అవ్వాలి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నిజమైన దేవుడు అని వారికి అర్థం అవ్వాలి. అంటే ఒకే సందర్భంలో దేవుడు రెండు వేరువేరు జనాంగాలకు తనను పరిచయం చేసుకుంటున్నాడు. నేను తప్ప మరొక దేవుడు, వేరొక దేవుడు లేడు అనే విషయం. నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న విషయం అర్థం అవ్వాలంటే ఇశ్రాయేలీయులు ఇదే దేవుని చేత విమోచింపబడాలి, ఐగుప్తీయులు ఇదే దేవుని చేత వారు పూజించుచున్న దేవతలకు శిక్ష పడాలి. వారు పూజించే దేవతలను దేవుడు తీర్పు తీర్చి శిక్ష నొందే విధంగా చేస్తాడట. 12వ అధ్యాయం 12వ వచనంలో చూసినది అదే. ఐగుప్తు దేవతలకు నేను తీర్పు తీరుస్తానంటున్నాడు దేవుడు అక్కడ. నిర్గమకాండం 12వ వచనంలో ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదని అంటున్నాడు. హీ విల్ జడ్జ్ ఆల్ ఈజిప్షియన్ గాడ్స్ అండ్ గాడెసెస్. ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరున్నా కూడా వారికి తీర్పు జరిగే తీరుతుందట. అవును, అవి దేవుళ్ళు కావు కదా, తీర్పు ఎలా చేస్తాడు అని మనం అనుకోవచ్చు. మనుషులు వేటినైతే ఊహించుకొని తయారు చేసుకున్నారో, వారి యొక్క ఇమాజినేషన్స్ వల్ల, వారి యొక్క ఊహలను ఊహించి చేసుకున్నారో, వాటి మీద దేవుని యొక్క తీర్పు ఎలా జరుగుతుందో మనం ఈ 7వ అధ్యాయం నుండి జరగబోయే ప్రయాణాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఈ ఫరో ఎదుట మాట్లాడినప్పుడు మోషే గారి వయసు ఎంతట? 80 years, 80 సంవత్సరాలు. మోషే గారికి నిజమైన పనిని, ఏ కారణం చేత మోషే గారు భూమి మీద పుట్టాడో ఆ పని కొరకు నిలబడే సమయానికి మోషే గారి వయసు 80 సంవత్సరాలు. మరి ఏం జరిగింది 80 సంవత్సరాలు, 8 years ఏం జరిగింది? 80 సంవత్సరాల మోషే గారి కాలంలో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో 23వ వచనం చూస్తే, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనం చూస్తే, అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టాను. ఆ తర్వాత 30వ వచనంలో 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత అతనికి అగపడను అని, 40 ఏండ్లు ఐగుప్తు ఫరో యొక్క రాజ్యంలో, ఫరో యొక్క భవనంలో పెరుగుతూ, ఫరో కుమార్తెను తన తల్లిగా మోషే గారు అంగీకరించకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఫరో ఎదుటే ఉండి సకల విద్యలు నేర్చుకున్నాడట. మోషే గారు ఐగుప్తు దేశంలో ఉండే సకల విద్యలు నేర్చుకున్నాడట. ఇదే విషయం చెప్తున్నాడు చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. మనం మూసేసి ఒకవేళ నిర్గమకాండానికి వచ్చి ఉంటే మళ్ళీ వెళ్దాం. 22వ వచనం, 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడట మోషే గారు. అంటే 40 years మోషే గారి మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం ఎలాంటిది, ఆ దేశంలో నివసించే ప్రజల సంస్కృతి ఏంటి అన్నీ తెలుసుకొని 40 ఏండ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు వేరే ట్రైనింగ్లోకి పంపించాడు. శిక్షణ, వేరే ట్రైనింగ్. అది ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సుఖంగా కూర్చునే అవకాశం ఉండదు. ఏదో పని చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. 40 ఏండ్లేమో రాజభవనంలో ఉన్నాడు, మిగిలిన 40 సంవత్సరాలేమో అరణ్యంలో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. నగరంలో ఉండటం నేర్చుకున్నాడు, అరణ్యంలో ఉండటం నేర్చుకున్నాడు. అలా దేవుని యొక్క శిక్షణలో మోషే గారు తర్ఫీదు నొందుకున్నది 80 సంవత్సరాలు, 80 years. నాకు తెలిసి ఇంత పెద్ద కోర్స్ ఎవరు చేసిండ్రేమో ప్రపంచంలో. చాలా పెద్ద కోర్సెస్ ఎడ్యుకేషన్లో ఏమన్నా ఉంటే, కొన్ని మెడిసిన్ చదివే వాళ్ళైతే జీవితకాలం అంతా, లా చదివే వాళ్ళు ఎప్పుడూ అప్డేట్ చేసుకుంటూ పోతుండాలి. ఈవెన్ సాఫ్ట్వేర్ కూడా అలాంటిదే. ఇంకా చెప్పాలంటే ప్రతి చదువు అలాంటిది నేర్చుకుంటూ పోతుండాలి. రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ పక్కన పెడతాను. కానీ మోషే గారు
ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి కనానుకు నడిపించే ఆ పనిలో భాగంగా ఎన్నేండ్లు ఓజేటీ అంటారు దీన్ని. ఓజేటీ అంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటారు దీన్ని. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఆర్ ఎ మాక్ సెషన్, మాక్ ట్రైనింగ్. మాక్ ట్రైనింగ్ అంటే మొత్తం రియల్ టైం వర్క్ ఎలా ఉంటుందో అలానే చేయించుకుంటూ ఫైనల్గా ఒకసారి రియల్ టైం వర్క్లో కూర్చోబెట్టేస్తారు. మోషే గారిని నగరంలో 40 సంవత్సరాలు నిలబెట్టాడు దేవుడు. అరణ్యంలో 40 సంవత్సరాలు నిలబెట్టి 80 ఏండ్ల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు 7వ అధ్యాయము 7వ వచనంలో ఫరోతో మాట్లాడినప్పుడు నిర్గమకాండం 7:7లో మోషేకు 80 ఏండ్లట, 80 ఇయర్స్ వచ్చినప్పుడు నిలబడ్డాడు పనిలోకి. సాధారణంగా 80 సంవత్సరాల వయసు పని ప్రారంభించడానికా, రిటైర్ అవ్వడానికా? రిటైర్ అయిపోవడానికి. అసలు 80 ఏళ్ళు రిటైర్ ఏంటి? 60 ఏండ్లకే రిటైర్మెంట్, 65కే రిటైర్మెంట్. మోషే గారు 80 ఏండ్లకు దేవుని చేత ఫస్ట్ జాబ్ తీసుకున్నాడు. అక్కడ 80 ఏండ్లకు మొదలుపెట్టి 40 ఏండ్లు వీరిని నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. జీవితంలో మనకు కూడా ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి సంఘటనలు ఇబ్బందుల కొలిమిలో ఉన్నా, లేకపోతే ఏదో జరుగుతున్నా, ఇవన్నీ కొన్ని సందర్భాల్లో కొని తెచ్చుకున్న కష్టాలు ఉంటాయి. మరికొన్ని దేవుడు తన భవిష్యత్ కాలంలో ఈ వ్యక్తిని ఉపయోగించుకోవడానికి ఇవన్నీ నేర్పించుకుంటూ తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వ్యసన పడక, కోపపడక, దిగులు పడక, మన చింత యావత్తును దేవుని మీద వేసి ముందుకు సాగిపోవటం క్రైస్తవులు నేర్చుకోవాల్సిన ఒక గొప్ప లక్షణం. 7వ అధ్యాయం 8వ వచనం నుండి, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను. కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయాను. ఈ అహరోను పడవేసిన కర్ర కూడా పామైంది. నా దగ్గరున్న మంత్రజ్ఞులు, శకునగాండ్రు కూడా వారు పడేసిన కర్రలు సర్పమయ్యాయి. ఇందులో పెద్ద విషయం ఏముందిలే అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు సందేహం రావచ్చు, దేవుడు పంపించాడు కనుక అహరోను గారి కర్ర పామైంది, మరి వీరి కర్రలు పాము ఎలా అయ్యాయి? అది కూడా ఆలోచించాలి కదా. కొన్ని సందర్భాలలో దేవుడు ఇలాంటివి జరిగించి ఐగుప్తు రాజైన ఫరోకు మాత్రమే కాదు, దాన్ని చూస్తున్న ఐగుప్తీయుల హృదయం కూడా కఠినమవ్వాలి. వీరేమో తాత్కాలికంగా చేసినటువంటి ఆ పని తాత్కాలికంగా చేయడం అంటే, మీరేంటి మేము మా దేవతలు కూడా చేస్తాయి, మా దేవతలు కూడా మేము కర్రలు పడేస్తే పాము అవుతుంది చూడండి అని. కానీ బైబిల్ సెలవిస్తుంది, దాని వెనకుండి జరిగించేది మన దేవుడే అట. చూద్దాం, అది ద్వితీయోపదేశకాండం 13. మనం కూడా చాలా సందర్భాల్లో నేను విన్నాను, మరి అంతవరకు నిజమో కాదో తెలియదు, కొందరికి ఏదైనా మేలు జరగాలంటే 7 సార్లు పలానా చోటుకి వెళ్ళి రండి అని చెప్తుంటారు. ఓ నిజమేనేమో అని మనం 7 సార్లు అక్కడికి వెళ్ళేసి 7వసారి తలనీలాలు తీయించేసుకొని గుండు చేసుకొని వస్తుంటాం. అలాంటి ఆచారాలు పాటిస్తే అన్యులకు మనకు ఇంకా తేడా ఏంటి? ద్వితీయోపదేశకాండం 13 3వ వచనం నుండి చూద్దాం. 13:3, అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను
ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. వారితో ఆ మాటలు, వారు చేసిన పనులు నిజ రూపంలో వచ్చే విధంగా చేసేది నేనే. అవి చూసి ఈ దేవుడు కాదు, మనం వేరే దేవుడిని వెంబడిద్దామని ఎవరైనా చెప్పినా, అబద్ధాలు చెప్పినా మీరు నమ్మకండి. దాని వెనుకల జరిగించేది నేనే అని చెప్తున్నాడు దేవుడు. మీరు మీ దేవుడైన యెహోవాను నిజముగా ప్రేమిస్తున్నారో లేదో పరీక్షించడానికే నేను చేస్తున్నానని చెప్తున్నాడు అక్కడ. అలా వారు కర్రలు పడేసినప్పుడు కూడా ఆ కర్రలు సర్పంగా మారటం అది దేవుని కార్యమే అని చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు 14 వచనం, 7:14 నిర్గమకాండం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నేను ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడా ఆయన. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళము. మళ్ళీ మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు మార్నింగ్ వెళ్ళి, ఇదిగో అతడు ఏటి దగ్గరికి పోవును. నైలు నది ఏటి దగ్గరికి వెళ్ళి అతను ఏదో సూర్య నమస్కారం చేయడమో, నదికి నమస్కారం చేయడమో ఇలాంటివన్నీ చేస్తుంటారు. 15వ వచనంలో, ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దగ్గరికి పోవును. నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి యొద్దున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి, కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రల్లోనూ రాతి పాత్రల్లోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయారు. ఐగుప్తు దేశమందంతటా రక్తం ఉండెను. ఏం జరిగింది ఇక్కడ? ఐగుప్తు దేశంలో ఒక నది, ఆ నదే నైలు నది. చాలా పొడవైన నది. ఐగుప్తీయులకు వ్యవసాయానికి ఆ నదిలో వచ్చే నీళ్ళే, త్రాగడానికి ఆ నదిలో వచ్చే నీళ్ళే, వారి జీవనానికి అవే నీళ్ళు. ఆ నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి అనుకోండి, ఇంకెలా తాగుతారు? ఎలా వాటిని ఉపయోగించుకుంటారు? దేనికి ఉపయోగించుకోగలరు? అయితే ఈ విషయం చెప్పే ముందు 12వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు మర్చిపోకండి. ఇప్పుడు ప్రారంభమవుతుంది. దేవునికిని ఐగుప్తీయుల దేవతలకును జరుగుతున్న ఈ పోరాటం, యుద్ధం ప్రారంభమైంది. అందుకే 7వ అధ్యాయం నుండి మనం చూస్తున్న ఈ భాగాలన్నీ విమోచన లేదా రక్షణ. 6వ అధ్యాయం వరకు మోషే గారు ఏమన్నారు? ప్రభువా, నేను నోటి మాంద్యం కలిగిన వాడని ప్రభువా, నా వలన ఎక్కడవుతుంది, నువ్వు వేరే వాళ్ళని చూసుకో అనుకుంటూ వెళ్ళిపోయాడు. అలా సాగిన మోషే గారి జీవితం 7వ అధ్యాయంలో ప్రవేశించిన తర్వాత ఇక నాకు ఏ మార్గం లేదు, దేవుడు చెప్పిన మాట విని తీరాల్సిందే అని దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. నిలబడి ఈ ఫరో అనే ఈ రాజు నది దగ్గరికి వెళ్ళాడట.
నది దగ్గరికి వెళ్తాడు, ఉదయాన్నే వెళ్తాడు. ప్రొద్దున అని రాస్తుంది అక్కడ 12వ అధ్యాయం 12వ వచనంలో, దేవుడు ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను అని 12వ అధ్యాయం 12వ వచనం. ఇది మెయిన్ బేస్ మనకు. దేవుడు 10 సూచక క్రియలు, మహాత్కార్యాలు ఐగుప్తు దేశంలో చేసి వారిని విడిపించుకొని తీసుకొని వస్తాడు. ఈ 10 సూచక క్రియలు ఏవైతే జరిగాయో, ఇశ్రాయేలీయులను విడిపించుటకు దేవుడు చేశాడు అన్న ఆ ఒక్క ఆలోచన మాత్రమే వింటున్న మీకు ఉండకూడదు, చెబుతున్న నాకు ఉండకూడదు. దీని వెనకాల మరో ఇంకో దేవుని మహా అద్భుతమైన ప్రణాళిక, సంకల్పం ఒకటి ఉంది. ఆ సంకల్పం మనకు అర్థం అవ్వడానికే నేను మిమ్మల్ని పదే పదే నిర్గమకాండం 12 చూడండి అని చెప్తూ వస్తున్నాను. ఈ 12:12లో దేవుడు అంటున్నాడు, ఐగుప్తు దేవతలందరికీ నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు. సమాజంలో నిజమైన దేవునిని ఎరుగని ప్రజలు ఎలా ప్రవర్తిస్తారంటే, ఒక నది దగ్గరికి వెళ్తారు. ఆ నది దగ్గరికి వెళ్ళి ఈ జలమే మాకు జీవజలమని ఆ నదిని పూజించే సంస్కృతి నేటికి ఉంది, ఆనాటికి ఉంది. అందుకే చూడండి, మీరు నదుల వద్ద, నది ఒడ్డున దేవతలు దేవుళ్ళుగా పిలువబడే వారికి గుళ్ళను కట్టి, మెట్లు పెట్టి, నీళ్ళల్లోకి దిగి స్నానాలు చేసుకొని వచ్చే ఇలాంటి ఆచారాలు మనకు కనబడుతుంటాయి. ఈ విషయమే దేవుడు చెప్తున్నాడు. ఐగుప్తు రాజైన ఫరో ఉదయం నది దగ్గరికి వెళ్తాడు, మోషే నువ్వు కూడా వెళ్ళి అక్కడికి అని చెప్తున్నాడు. అక్కడ నది దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు ఫరో అని వెతికితే, ఐగుప్తీయుల దేవతలు, ఐగుప్తీయుల దేవుళ్ళు వారు ఊహించుకున్న విధంగా ఊహాత్మకమైన విగ్రహాలను, బొమ్మలను తయారు చేసుకొని మాకు ఆధారం ఇదే, అలా 10 రకాలైనటువంటి దేవతలను వారు దేన్నైతే ఆశ్రయిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, దేవుడు ఆ దేవతలకు అన్నింటికీ తీర్పు జరిగించే సమయం ఆసన్నమైందని 7వ అధ్యాయంలో మోషే నువ్వు ఏటి దగ్గరికి వెళ్ళు, ఫరో ప్రొద్దున్నే వెళ్తాడు అక్కడికి. చూస్తాం అక్కడ ఆ కాలంలో మనుషులు ఐగుప్తు దేశంలో ఆకాశంలో కనపడే చిహ్నాలకు, సూర్యుడు కనపడితే సూర్యుని దేవత అనటం, నది కనపడితే నది మాకు మేలు చేస్తుంది, పంటలన్నీ పండుతున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, సస్యశ్యామలంగా మాకు మైదానం అంతా మారుతుంది అని నదిని పూజించడానికి ఒక బొమ్మను చేసుకున్నారు. మీరు రెడీనా పిల్లలు? ఫస్ట్ది, ఐగుప్తీయుల దేవతలలో నది, నైలు నదిని సూచించున్న ఒక దేవత బొమ్మ కనబడుతుందా? 3 రకాలు. కొంచెం ఈ లైట్స్ ఆఫ్ చేస్తే మీకు కనపడచ్చు. వర్షం పడింది అనుకోండి, వర్షానికి ఒక దేవుడు. ఉదయాన్నే సూర్యుడు కనపడ్డాడు అనుకోండి, సూర్యుడిని దేవుడుగా. బాగా చదువు వస్తుంది అనుకోండి, చదువుకు సంబంధించి ఒక దేవత. బాగా డబ్బులు చేయనుకోండి, డబ్బులకు సంబంధించి, సంపదకు సంబంధించి ఒక దేవత. మీరు ఇప్పుడు కనెక్ట్ అవుతుండొచ్చు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఎలాగైతే సంపదకు ఒక దేవుడు, విద్యాభ్యాసానికి ఒక దేవుడు, వర్షం పడితే ఒక దేవుడు, ఆకాశంలో గ్రహాలు కదులుతున్నాయంటే ఆ గ్రహాలన్నిటికీ కలిపి ఒక దేవుడు, ప్రకృతిలో కనపడే వీటన్నిటికీ ఒక దేవుడు. ఎలాగైతే ప్రజలు దానికి
ఏమంటారు అప్లై చేసి ఇది మా దేవుడు మా దేవత అని ఎలాగైతే చేస్తున్నారో, నైలు నదికి సంబంధించి నేను ఆ మొదటి కాలంలో 1A అని పెట్టాను. ఇక్కడ కనబడుతున్న ఈ బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మను HAPPY కాదు, ఇది HAPI, హ్యాపీ గాడ్ ఆఫ్ ద నైల్ అని ఈ దేవతను పూజించేవాళ్ళు ఐగుప్తీయులు. ఈ నైలు నది ద్వారానే మాకు జీవం, వ్యవసాయం మరియు సంతానోత్పత్తి ఇవన్నీ దీని నుంచి జరుగుతున్నాయి. కాబట్టి నైలు నదిలో నుండే మాకు సమస్తం లభిస్తోందని ఆ నైలు నది నడిపించేది ఈ వ్యక్తే అని ఆ బొమ్మను చేసుకొని ఆ బొమ్మను పూజించారు వీళ్ళు. అప్పుడు దేవుడు అంటున్నాడు నిర్గమకాండం 12:12లో ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చేదని అంటున్నాడు. అక్కడ నీళ్లు రక్తంగా మారాయనుకోండి, నదిలో ఉన్న చేపలన్నీ ఇప్పుడు ఏమైపోవాలి? చచ్చిపోవాలి. చచ్చిపోయిన చేపలన్నీ ఒడ్డుకొచ్చి పడి కంపు కొట్టాలి. అప్పుడు ఐగుప్తు రాజుకు అర్థం అవ్వాలి, నీవేమో దేవుడు అని మేము ఆశ్రయిస్తే నువ్వు మాకు ఆహారమై ఉన్న ఈ చేపలను, త్రాగడానికి అవసరమయ్యే నీటిని అన్నిటినీ పనికి రాకుండా చేసావే, ఇప్పుడు నీవు మాకు దేవుడు ఎలా అవుతావు అనే విషయం ఐగుప్తు రాజైన ఫరోకు అర్థం అవ్వాలి. 7వ అధ్యాయము 5వ వచనము, 12వ అధ్యాయం 12వ వచనం, ఈ రెండింటిని ఈ గొప్ప సూచక్రియలు అయిపోయేంతవరకు మీరు మర్చిపోకూడదు. నిర్గమకాండం 7వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? యెహోవాను నేనే అని ఐగుప్తీయులు తెలుసుకోవాలి. నేనే యెహోవాను అంటే దేవుడుగా ఉన్నవాడను నేను తప్ప మరొక దేవుడు లేడు అని ఐగుప్తీయులు తెలుసుకోవాలి. ఐగుప్తీయులు నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే విషయం తెలుసుకోవాలంటే వారి దేవతలకు ఇప్పుడు నేను తీర్పు తీర్చాలి. వారి దేవతలుగా దేన్ని భావిస్తున్నారు? ఒక నైలు నదిని భావిస్తున్నారు. నైలు నది ఎక్కడ ఉంటుందో ఒకసారి వరల్డ్ మ్యాప్ చూపిస్తారా? ఒకసారి వరల్డ్ మ్యాప్లో నేను చూసాంగా, మనం నదుల దగ్గరికి వెళ్ళి నది నన్ను బ్రతికిస్తోంది అని ఆధారపడి, నది మీద ఆధారపడి జీవించేవాళ్ళు. రోజు చూపిస్తున్నారు కదమ్మా వరల్డ్ మ్యాప్, అది చూపించారు. ఈజిప్ట్కి వెళ్ళిపోదాం. ఇదంతా తెలుసు. మనం ఇండియా నుంచి పక్కకి వెళ్తే పాకిస్తాన్, పాకిస్తాన్ లెఫ్ట్కి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి లెఫ్ట్కి వెళ్తే ఇరాన్, ఇరాక్, పక్కన సిరియా, కింద జోర్డాన్, ఇజ్రాయెల్ అండ్ దెన్ ఈజిప్ట్. ఈజిప్ట్ దగ్గరకు వచ్చి కొంచెం ఇట్లా తీసుకురా. నాకు ఈ స్టిక్కి సరిపోయే, ఈ పాయింటర్కి సరిపోయేంత డిస్టెన్స్లోకి తీసుకురండి. మ్యాప్ని ఇటు తీసుకురావాలి మీరు. రైట్. ఇంకా కొంచెం పైకి తీసుకెళ్ళమ్మా. ఇది చూసారా? ఇక్కడ కనబడుతున్న చిన్న చిన్న గీతలు ఇంకా కొంచెం దగ్గర తీసుకురండి, నాకు దగ్గర తీసుకురండి. రైట్. ఇంకా తిప్పండి, రావట్లేదా పైకి? రైట్. ఈ బ్లూ కలర్లో కనబడుతున్నవన్నీ ఈ ఐగుప్తులో ప్రవహిస్తున్న నైల్ నది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కింది దింపండి, కొంచెం కింది దింప. ఈ నది ఇలా పాయలుగా మారి ఈ మెడిటేరియన్ సీలో, మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఈ దేశమంతా ఇంత గొప్పగా ప్రవహిస్తున్న ఈ నదే మా దేశంలో మేము జీవించడానికి, మా భూమి సారవంతంగా మారటానికి ఈ నదే కారణమని ఈ నదిని పూజించే లక్షణం ఒకప్పుడు ఈ ఐగుప్తులో ఉండేది. కొందరికి అలవాటు వేకువజామునే లేచి నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో మునిగి తల మీద నీళ్లు పోసుకొని ఈరోజు అంతా శుభమే జరుగుతుందని బయటకు వచ్చేవాళ్ళు. అలాంటి సంస్కృతి ఐగుప్తులో ఉండేది. ఆ ఐగుప్తులో మళ్ళీ వెళ్దాం. ఎలాగైతే ప్రతిదానికి ఒక రూపం చేసుకుంటున్నామో ప్రజలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దాన్ని ప్రారంభించాలంటే, పని ప్రారంభించాలన్నా ఏదో ఒక దానిని రూపాన్ని ముందర పెట్టుకొని ముందు దానికి సమస్తమైన భక్తి, పూజలు, హోమాలు అన్నీ చేసిన తర్వాత పని ప్రారంభిస్తారు. ఏమి చేయాలో తోచక ఏనుగు ముఖం ఎలాగుంటుందో,
ఆ ఏనుగు రూపంతో ఉన్న దానిని ముందర పెట్టుకొని పని ప్రారంభించాలి అని అంటే మొదట మా భక్తినంతా ఈ రూపానికి చూపించి ఆ తర్వాతనే పని ప్రారంభించాలని పనిని మొదలు పెట్టేటప్పుడు ఒక రూపం, వర్షం పడితే వర్షానికి ఒక దేవుడు, నది ప్రవహిస్తుంటే నదికి ఒక దేవుడు. 6 నెలలు పూర్తయిన తర్వాత పిల్లలకు అన్నం ముద్ద పెట్టాలంటే ఒక చోటికి మనం ఎక్కడికో తీసుకెళ్ళి, తర్వాత చదువు రావాలంటే చదువుకు సంబంధించి ఒక దేవత. ఇలాంటివన్నీ ఎలాగైతే మనకు కనబడుతూ ఉన్నాయో, నైల్ నది దగ్గరికి మోషే ఫరో ఉదయమే వెళ్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇందులో మళ్ళీ సబ్ డివిజన్స్ అంటే ఏంటి? అక్కడ కనబడుతున్న 1A అని పెట్టాను చూసారా, ఇతను ముఖ్యుడు, లేదా ఈ బొమ్మ ముఖ్యమైనది వాళ్ళకు, హపీ అనేటువంటిది. నెక్స్ట్ దానికి వెళ్తే ఇందులో సబ్ డివిజన్ మళ్ళీ KHNUM. దీన్ని ఎలా పలకాలో కొద్దిసేపు నూమ్ అనుకుందాం. నైల్ నది మూల సంరక్షకుడట. అంటే ఒక రాజు కింద ప్రధానమంత్రి కింద మిగిలిన మంత్రులు ఇలాంటి వాళ్ళు ఎలాగైతే ఉంటారో, మొదట చూసిందేమో నైల్ నది మొత్తానికి దేవుడైతే ఆ దేవుడు దీనికి బాధ్యత అప్పచెప్పాడట. ఈ నదినంతటినీ సంరక్షిస్తున్నది నూమ్ అనే ఒక సెక్యూరిటీ గార్డ్ టైప్. ఇతను కాపాడుతున్నాడట. తర్వాత 1C, నదిని కాపాడటమే కాదు, నీళ్ళు ఒక చోటు నుండి ఒక చోటికి ప్రవహిస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో రక్తం నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు ప్రవహిస్తూ ఉంటుంది, రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. బ్లడ్ ఫ్లో ఎలాగైతే బాడీలో రక్తం ప్రవహిస్తూ ఉంటుందో, నైలు నదిలో నీళ్లు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ఎలా ప్రయాణం చేయాలి, ఎలా ప్రవహించాలి అని చూపించి ఆ నీటిని సముద్రం వరకు తీసుకెళ్ళే ఒక దేవత. ఆ దేవతే ఈ ఒసిరిస్ అనే దేవత. ఈ నైలు నది యొక్క రక్త ప్రవాహాన్ని, అంటే రక్తం అని కాదు అక్కడ ఉద్దేశం, మన దేహంలో రక్తం ఎలాగైతే ప్రవహిస్తుందో నైలు నదిలో యొక్క నీళ్లు కూడా ఈ దేవత దగ్గరుండి నువ్వు ఇలా వెళ్ళు అని దానిని ప్రవహింపజేస్తున్న ఒక దేవత అని నైలు నదిని పూజించే విధానంలో 3 ఎంచుకున్నారు వాళ్ళు. వెనక్కి వెళ్దాం. 1Aలో ఏం కనబడుతోంది మనకు? హపీ. ఇతను పూర్తిగా ఇతను అనడం కూడా నేను చేసే పాపం అవుతుంది అప్పుడు. అది ఈ బొమ్మ దేవుడైతే, ఈ దేవుడు లేదా దేవత ఒకరు నిలబెట్టాడట, నువ్వు కాపలా కాస్తుండే నది మొత్తాన్ని. అలా కాపలా కాసేది వచ్చి సెకండ్ది 1B నూమ్. నేను కాపలా కాస్తున్నాను, బాగానే ఉంది, నీళ్ళు ఎలా ప్రవహించాలి, ఇలా పాయలుగా అవి చీలిపోయి ఎలా ప్రవహించాలనేది మరొకరికి అప్పచెప్పాడు బాధ్యత. అదే 1C. నైలు నది యొక్క నీరు ప్రవహించుచున్నది, రక్త ప్రవాహం ఎలా ఉందో ఆ విధంగానే ఈ నీరు ప్రవహిస్తుందని మీరు అనుకుంటున్నారు కదా. నిజంగానే ఈ నీళ్ళను రక్తం చేస్తే ఏమవుతుందో చూడండి అని దేవుడు ఈ 3 దేవతలకు తీర్పు తీరుస్తున్నాడు అక్కడ. అందుకే మీకు ఈరోజు పదే నిర్గమకాండం 12 చూడాలి, 7వ అధ్యాయం 5వ వచనం చూడాలి అని నొక్కి చెప్పడానికి గల కారణం ఇదే. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీరుస్తాను అని దేవుడు ఐగుప్తీయులకు తెలియజేస్తున్నాడు. ఐగుప్తు దేవతలందరికీ నేను తీర్పు తీరుస్తాను. ఇలా జరిగినప్పుడు ఏటి ఒడ్డున ఉన్న ఈ ఫరో ఈ 3 ప్రార్థించాలి. ఇప్పుడు ఈ 3 ఏమని ప్రార్థించాలి? ఓ ఒసిరిస్, నువ్వు రక్తాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు, నీళ్లు కదా నువ్వు తీసుకురావాల్సిందని అడగాలి. అలానే రెండవది నూమ్, నువ్వు ఇంత కాపలా కాస్తున్నావు కదా, ఈ నీరు రక్తంగా ఎలా మారింది, నీవు కాపలా కాయలేకపోతున్నావా? వర్ యు అనేబుల్ టు సేఫ్ గార్డ్ దిస్?
ఫరో అనే ఈ రాజు ఆ నైలు నదిలో ఉన్న నీళ్లను ప్రశ్నించాలి ఇప్పుడు. ఇక 3, మీ ముగ్గురిని మేము ఏకదాటిగా ఇంత పూజిస్తున్నామే, ప్రవహించడానికేమో ఓసిరిస్, కాపలాగాయడానికేమో నూమ్, వీటన్నిటి సంరక్షణ అంతా నీ అధికారం కింద ఉన్నావు కదా హ్యాపీ. ఈ వ్యక్తి మోషే అనే వ్యక్తి వచ్చి ఈ కర్రతో ఈ నీళ్లను రక్తంగా మార్చేసి పడేశాడే. మీ ముగ్గురు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఫరో, వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు. అయితే మీరు గమనించాలి, 7వ అధ్యాయంలో వీరు ఎలాగైతే నీళ్లను రక్తంగా మార్చారో, ఐగుప్తు శకునగాండ్రు కూడా 22వ వచనంలో, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయన. మీరేనా నీళ్ళను రక్తంగా మార్చేది? మేము కూడా మారుస్తామని దగ్గరలో ఏవో పక్కన కొన్ని నీళ్ళు మిగిలి ఉంటే దాన్ని కూడా వీళ్ళు మార్చారట, చాలా తక్కువ మొత్తంలో. అతడు మోషే అహరోనుల మాట వినకపోయాను. వాళ్ళు ఎలా మార్చారు నీళ్లను రక్తంగా అంటే వారి మంత్రాల చేత, వారి శకునాల చేత అని మాత్రం మనం అనుకోకుండా, ద్వితీయోపదేశకాండం 13లో చూసాంగా. ఏం చూసాం? దేవుడే జరిగిస్తున్నాడు ఈ మాటలన్నీ, దేవుడే జరిగిస్తున్నాడు ఈ కార్యాలన్నీ. వారి హృదయం మరింత కఠినంగా మారిందనుకోండి, వారి హృదయం మరింత కఠినంగా మారితే మిగిలిన దేవతలకు దేవుళ్ళకు కూడా దేవుడు తీర్పు తీర్చడానికి తన పనిని ప్రారంభిస్తాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఫరో ఏం చేస్తున్నాడు చూడండి, 21 నుంచి చూస్తే, ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను, ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయారు. అంటే ఏం జరుగుతుంది? 3 దేవతలున్నా మోషే గారు వచ్చి చేస్తున్నా కూడా ఆపలేకపోయారు. ఫరోకు అర్థం అవ్వాలి, మేము పూజించుచున్న దేవతలు వట్టి మాయనే, చెవులున్నా వినవు, కాళ్ళున్నా నడవవు, చేతులున్నా అవి పనిచేయవు, కళ్ళున్నా చూడవు అనే విషయం ఫరోకు అర్థం అవ్వాలి. దేవుడు పదే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పే విషయంలో ఇశ్రాయేలులకేమో విమోచన, ఐగుప్తీయులకేమో వారి దేవతలకు తీర్పు తీరుస్తూ దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు ఇప్పటికైనా నమ్మండి, మీ దేవతలకు నేను తీర్పు తీరుస్తున్నాను, నేనే నిజమైన దేవుడని మీరు నమ్మాలని తెలియజేస్తున్నాడు అక్కడ. అంటే దేవుడు ఇశ్రాయేలును మాత్రమే కాదు ప్రేమించినది, అన్యజనులను కూడా ప్రేమిస్తూ నేనే దేవుడు నన్ను వ్యక్తపరుచుకుంటున్నప్పుడు, నేనే దేవుడు అని తెలియపరుస్తున్నప్పుడు ఈ అన్యజనులైన ఐగుప్తీయులకు ఈ విషయం స్పష్టంగా అర్థం అవ్వాలి. మా దేవతలు ఏమయ్యాయి? ఇంతగా రోజు ఉదయమే లేచి నది దగ్గరికి వెళ్ళి ఏమంటారు పుణ్య స్నానాల ఏవో ఇవన్నీ చేసుకుంటూ అన్నీ కూర్చున్నాం, అయినా కూడా మాకేమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందే అని నిరుత్సాహంతో వెనుదిరగాలి. ఇప్పుడు 23వ వచనం చూద్దాం, 7వ అధ్యాయం 23-24. జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళాను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి. ఏటి ప్రక్కలను త్రవ్వి అక్కడ ఆ నీళ్లు తాగడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఏం జరిగిందో, మిగిలిన దేవతలు ఇలా ఐగుప్తు దేశంలో మోషే గారి ద్వారా జరిగిన ఈ సూచక్రియలు ఇవన్నీ ఇశ్రాయేలీయులను విడిపించుటకు దేవుడు చేశాడు అని మాత్రమే మనం భావించక ఇప్పుడు మన అభిప్రాయం మారాలి. ఒకవైపు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలును విడిపించడానికి ఒక కారణం, 2 ఐగుప్తీయులకు కూడా అర్థం అవ్వాలి నేను తప్ప వేరొక దేవుడు లేడని, 3 ఐగుప్తు దేవతలన్నీ వ్యర్థమైనవి, నేను తప్ప వేరొక దేవుడు లేడని, ఈ దేవతలను పూజించడం వలన మీకేమాత్రము మేలు జరగదని తెలియచేయటానికి ఈ విషయాలని స్పష్టంగా రాశాడు దేవుడు మనకు. ఏం జరుగుతుంది ఈ విషయాలు చూస్తే ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. ఫరో పరిస్థితి ఎలా ఉందో యెషయా గ్రంథం 57, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ నంబర్ 57, 13వ వచనం చూద్దాం. 13వ వచనం, నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో,
గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును కదా. ఒకరు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీ కొట్టుకొని పోవును నా ఎదుట నుండి అంటున్నాడు దేవుడు అక్కడ. ఫరో అతని ప్రజలు ఆశ్రయించుచున్న ఈ బొమ్మలు దేనికి పనికి రాకుండా పోతున్నాయి. యెషయా గ్రంథం 57:13 ఇక్కడ రాయబడుతున్నది. ఎవరితో మాట్లాడుతున్న సందర్భం వేరైనప్పటికీ విగ్రహాల పరిస్థితి కూడా చెప్తున్నాడు ఆయన. విగ్రహాల పరిస్థితిని గురించి, నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటిని అన్నిటినీ ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రం అవి అన్నీ కొట్టుకొని పోవును. కాలం మర్చిపోకండి. ఏ కాలం? ఆదాము గారు ప్రారంభించినప్పటి నుండి, ఆదాము గారు మొదలుపెట్టినప్పటి నుండి జీవితం భూమి మీద, ఫరో మోషే గారి సందర్భం జరిగే సమయానికి ఇంచుమించు 2500 సంవత్సరాలు, 2550 సంవత్సరాలు ఇదంతా జరుగుతున్నది. 1445 ఆ కాలంలో, 1445, 1450 కాలంలో జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ. అంటే మనిషి మనుగడ భూమి మీద ప్రారంభమైన ఈ 2500 సంవత్సరాలకే ఎన్ని విగ్రహాలు మనిషి హృదయంలో వచ్చి చోటు చేసుకున్నాయో మనం ఆలోచించాలి. ఇదంతా ఒక సాతాను యొక్క పన్నాగం. గాడ్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ హిస్ ఇమేజ్. దేవుడు తన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. సాతానుడు అది తప్పు నాయన, నీ రూపమందు దేవుడు తయారు చేయబడాలి అని సాతానుడు మన హృదయంలో ప్రవేశించి మనలో ఊహలను, తలంపులను పుట్టించి మన ఊహలకు అనుగుణంగా దేవుడిని తయారు చేసుకో. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేస్తే మనిషి ఏమో తన ఊహలను బట్టి ఇమేజెస్ని చేసుకున్నాడు, బొమ్మలను చేసుకున్నాడు. మొత్తం రివర్స్ అయిపోయింది అది. కాబట్టి దేవుడు ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చే విషయంలో మొదటి దేవత కూలిపోయింది, ఓడిపోయింది, రాలిపోయింది. మిగిలిన ఎన్ని దేవతలకు తీర్పు చెప్తాడో రాబోయే అధ్యాయాల్లో చూద్దాం. ప్రార్థన చేసుకొని ఈ మొదటి సెషన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు వినిపించిన వాక్యంలో నా తండ్రి నిజమైన దేవుడని అటు ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి. ఉన్నది ఇశ్రాయేలీయుల దేవుడు తప్ప మరొకరు లేరని ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి, ఐగుప్తీయులు తెలుసుకోవాలి. 3 ఐగుప్తు దేవతలు మనిషి చేత ఏర్పాటు చేసుకున్న ఈ వట్టి బొమ్మలు ఇవి దేవతలు కావు, దేవుళ్ళు కావని సర్వలోకం తెలుసుకోవడానికే ఇవన్నీ గొప్ప కార్యాలు మీరు చేశారని మీరు మాతో మాట్లాడుతున్నారు. మీరు అందరినీ ప్రేమించారు కనుకనే మీ గురించి ప్రతి ఒక్కరికి బయలుపరుచుకుంటున్నారు. ఈ విషయము మేము గ్రహించలాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ నా తండ్రి బాప్తిస్మ కార్యక్రమంలోకి ప్రవేశించుండగా మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అపవాది వచ్చి వీరి ఆత్మీయ జీవితంలో దొంగలించకుండా కాపాడమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.